brought to you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। కాకినాడ మెడికల్ కాలేజ్ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు చాలా సీరియస్ అయ్యారు. లైంగిక వేధింపులకు సంబంధించి నివేదిక కోరారైన సీఎంకి ఆరోగ్య శాఖ అధికారులు నివేదిక కూడా అందించారు. కళ్యాణ్ చక్రవర్తితో పాటుగా మరో ముగ్గురు కలిసి విద్యార్థులను వేధించారు అంటూ ముఖ్యమంత్రికి అధికారులు చెప్పారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ముఖ్యమంత్రి వాళ్ళని ఆదేశించారు. ఈ ఘటనపై పోలీసులకి ఫిర్యాదు చేయాలని కూడా చెప్పారు. లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి సత్య మనకి లైవ్ లో అందుబాటులో కనిపిస్తున్నారు. సత్య, రంగరాయ మెడికల్ కాలేజ్ లో జరుగుతున్న ఈ అరాచకాలు ఎంతకాలంగా సాగుతున్నట్టుగా తెలుస్తోంది. విద్యార్థుల ఈమెయిల్స్ లో ఇంకా ఎలాంటి అంశాన్ని పేర్కొన్నారు? అయితే రంగరాయ మెడికల్ కాలేజ్ సంబంధించినటువంటి ఒక ఇందులో ఉన్నటువంటి వైద్య విద్యార్థిని కావచ్చు, బీఎస్సీ సంబంధించినటువంటి డిప్లొమా కోర్స్ ఏదైతే ఉందో అందులో వీళ్ళు అంటే రంగరాయ మెడికల్ కాలేజ్కి కోతవేటు దూరంలోనే ఈ ల్యాబ్ ఉంటుంది. ఆ ల్యాబ్కి సంబంధించినటువంటి టెక్నీషియన్ ఎవరైతే అందులో ఉన్నటువంటి కళ్యాణ్ చక్రవర్తి అతనే ఈ వేధింపులకు పాల్పడినట్టుగా అక్కడ ఒక స్పష్టతకు వచ్చారు. ఎందుకంటే కమిటీని కూడా నియమించారు. ఒక మెయిల్ ప్రిన్సిపాల్కి వెళ్లడంతో ఆ మెయిల్ ద్వారా ఒకరిని విచారిస్తే దాదాపుగా 50 మంది బయటపడినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం రంగరాయ మెడికల్ కాలేజ్ వద్ద మనం ఉన్నాము. ఇక్కడ సంబంధించినటువంటి ఏదైతే ఈ విద్యార్థుల పట్ల ల్యాబ్ టెక్నీషియన్ అలాగే మరొక ఎంప్లాయ్ కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం కళ్యాణ్ చక్రవర్తి సెలవు మీద వెళ్ళిపోయినట్టుగా తెలుస్తుంది. అయితే రంగరాయ మెడికల్ కాలేజ్ సంబంధించినటువంటి ఇక్కడ లోపల ఉన్నటువంటి ప్రిన్సిపాల్కి సంబంధించినటువంటి విచారణ మొదలు పెట్టారు. అయితే ఇక్కడ ఏదైతే ఈ 50 మంది స్టూడెంట్స్ని కూడా ఈ కమిటీ మెంబర్స్ పిలిచారు. వాళ్ళందరినీ కూడా విచారించగలిగితే మొత్తం ఎవరైతే ఈ ల్యాబ్ టెక్నీషియన్ ఉన్నాడో అతను అసభ్యంగా ప్రవర్తించినట్టుగా తెలుస్తుంది ల్యాబ్లో. అంటే చాలా నెలలుగా జరుగుతుంది ఈ వ్యవహారం, కానీ బయటకు రానవలేదు. ఎందుకంటే బీఎస్సీ డిప్లొమా మెడికల్ ల్యాబ్ సంబంధించినటువంటి కోర్సులో ఉన్న వీళ్ళంతా కూడా బయటికి చెప్తే మళ్ళీ ఏమన్నా ఇబ్బంది పడతారన్న ఉద్దేశంతో కొన్ని విషయాలు కూడా చెప్పలేనటువంటి పరిస్థితి. అయితే ధైర్యం చేసినటువంటి ఒక విద్యార్థి నేరుగా ప్రిన్సిపల్కి ఈమెయిల్ పెట్టడంతో ఈమెయిల్ ద్వారా ఆ విద్యార్థిని పిలిపిస్తే మిగతా కమిటీ ఎవరైతే ఉన్నారో కమిటీని ఫామ్ చేశారు. ప్రస్తుతం ఈ రంగరాయ మెడికల్ ఘటనకు సంబంధించినటువంటి ప్రభుత్వం సీరియస్ అయింది. ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబు స్థానికంగా ఆదేశాలు జారీ చేశారు. ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఎవరైతే ఈ కళ్యాణ్ చక్రవర్తితో పాటు మరొక వ్యక్తి ఉన్నారో ఈ ల్యాబ్కి సంబంధించినటువంటి వారి మీద అందరినీ కూడా విచారించాలంటూ కూడా కలెక్టర్కి ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం ఎప్పటికప్పుడు అధికారులు మానిటరింగ్ చేస్తున్నారు. అయితే ఇప్పటికే సెలవుపై దాదాపుగా 4 వెళ్ళినటువంటి వారి మీద ఆరోపణలు ఉన్నట్టుగా అయితే మనకి సమాచారం ఉంటుంది. ప్రస్తుతం ఈ ల్యాబ్కి సంబంధించి ఎవరెవరు ఎన్ని కోర్సులు చేస్తున్నారో కోర్సులకు సంబంధించినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఏ రకంగా లైంగిక దాడులకి ఎవరికి గురయ్యారు అంటే కొంతమందికి వాట్సాప్లో మెసేజ్ వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ఆ వాట్సాప్లో అసభ్యకరమైనటువంటి మెసేజ్లు పంపించినట్టుగా కూడా తెలుస్తుంది. దానికి సంబంధించి పూర్తి వివరాలు ఈ కమిటీ కాసేపట్లో ప్రకటించబోతుంది. ఇప్పటికే స్థానిక 1 టౌన్ పోలీసులో కూడా కేసు నమోదు చేశారు. ఎవరైతే ఈ మెయిల్లో కంప్లైంట్ ఇచ్చినటువంటి విద్యార్థి ఆధారాల ప్రకారం అలాగే 50 మంది విద్యార్థుల్ని విచారించిన తర్వాత కమిటీ మెంబర్ ప్రిన్సిపాల్ కూడా వెళ్ళి 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం అయితే మాత్రం నిర్లక్ష్యంగా ఎందుకు ఉన్నారంటూ కూడా ఇప్పటికే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. కాసేపట్లోనే ఆ వివరాలు వెల్లడించేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. రంగరాయ మెడికల్ కాలేజ్ సంబంధించినటువంటి అందులో ఉన్నటువంటి ప్రిన్సిపాల్ కూడా. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సత్య.